ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సమయం ఇచ్చినటువంటి పాస్టర్ కిరణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్మి విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దినము మీ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. పిల్లరా, దేవుని ఈ యొక్క సాయంకాల వాక్య ధ్యానం కొరకై దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. ఆ, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు, ఇస్రాయేల్ రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హీబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వలోక రక్షకుడా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా నైనా మరి మేమందరం మరొకసారి ప్రభా ఈ యొక్క రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ యొక్క యాప్ ద్వారా ప్రభా ఈ గ్రూప్ ద్వారా మేమందరం కూడా వాక్య ధ్యానంలో అన్ని దినం కూడా ఉజ్జింపబడి ఎదగటానికి ప్రభు ఆత్మీయంగా మేమందరం కూడా కొనసాగడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ప్రభునికి స్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన పాస్టర్ కిరణ్ కుమార్ గారికి ప్రభు మీరు ఇచ్చినటువంటి యొక్క ప్రేరేపణ బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో ప్రభు వాక్య ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మీకు స్తోత్రాలు. అయ్యా ప్రభు మీరు మాతో ఉండి మనం బలపరిచి ఉజ్జింప చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రీస్తు జీవించిన కాలంలో పాలస్తీనా, ఇస్రాయేల్ దేశం రోమీల పాలనలో ఉంది. క్రీస్తు ప్రభువునకు మరణశిక్ష విధించినటువంటి ఆ యొక్క పొంతు పిలాతు ఒక రోమపట్న గవర్నర్. రోమీల పరిపాలించినటువంటి పాలన అంతటిలో కూడా ఆ దేశాలు అంతటిలో కూడా రోమన్లు అత్యంత ఘోరంగా సిలువ వేసి మరణశిక్షని నేరస్తులకి, దేశద్రోహులకు, తర్వాత రాజద్రోహులకు, భయంకరమైనటువంటి పాపాలు చేసినటువంటి వారికి విధించి చాలా క్రూరంగా నేరస్తులను చంపేవారు. మనందరికి తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కానీ ఏ పాపం ఎరిగినటువంటి ఆ యూదులే తమ జాతి వారే నిందారోపణ గావించి క్రీస్తును మరణశిక్షకు లోనైనట్లుగా పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు. ఒక వ్యక్తికి సిలువ వేసేవారు చేసిన నేరం పైన వ్రాసి ఇతను ఈ నేరం చేశాడు, ఇతను ఇలాంటి క్రూరమైన నేరం చేశాడు, ఇందువల్ల ఇతనికి సిలువ శిక్ష విధించబడింది అని పైన వ్రాసి పెట్టేవారు అన్నమాట. అది చదివిన వారు భయంతో, అమ్మో నేను కూడా ఈ నేరం చేస్తే నాకు కూడా ఈ శిక్ష విధిస్తారు అని ఉండేది. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, పిలాతు రోమా గవర్నర్ నేరాన్ని వ్రాయాలి. చాలా నేరాలు మోపారు క్రీస్తు పైన. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లోగా లేపుతానని చెప్పాడు ఈయన. మళ్ళీ సబ్బాత్ రోజున అతడు అద్భుతాలు చేశాడని, ఈ విధంగా చాలా నేరాలు క్రీస్తు ప్రభు వారి పైన వాళ్ళు లేపినట్టు నేరాలు మోపినట్టు మనం చూస్తూ ఉంటాం.
అప్పటికి రోములో ఉన్నటువంటి కైసరు మాత్రమే రాజు. ఆయన ఆయనుండగా వేరొక రాజును ప్రకటించుకోవడం లేదు. ఎవరు ప్రకటించుకోవాల్సినటువంటి అధికారం లేదనమాట ఎవరికి కూడా. కాబట్టి యేసు ప్రభువు తనకు తాను యేసు ప్రభువు ఆయన యూదుల రాజుగా ప్రకటించుకున్నాడు. కాబట్టి శిలువ శిక్ష వేయండి అనేసి వీళ్ళకి దొరికిందనమాట అవకాశం. అయితే ప్రియులారా, పిలాతు ఏం రాస్తాడు ఇక్కడ? 4 విషయాలు, 4 పదాలు రాశాడు ఆయన. ఐఎన్ఆర్ఐ. మనం సిలువ పైన చూస్తా ఉంటాం. ఐఎన్ఆర్ఐ. ఈ 4 పదాలు కూడా 3 భాషల్లో వ్రాయబడ్డాయి. హీబ్రూ భాషలో, లాటిన్ భాషలో, గ్రీకు భాషలో రాశారు. ఈ 3 భాషల్లో ఎందుకు రాశారంటే, అక్కడున్నటువంటి యూదులే క్రీస్తు ప్రభువారు యూదా జాతికి చెందినటువంటి వారే అర్థం చేసుకోవాలి. అందరికి తెలియాలి. ఈయన ఈ విధంగా చెప్పుకున్నాడు. తనకు తాను యూదుల రాజుగా ప్రకటించుకున్నాడని తెలియాలని హీబ్రూ భాషలో రాశారు. రోమీయులు కూడా అర్థమయ్యేలా లాటిన్ భాషలో రాశారనమాట. లాటిన్ భాష ఆహ్, ప్రియులారా, రోమీయులకు భాష వాళ్ళందరికి కూడా అర్థమయ్యేటట్టు, అక్కడ ఉన్నటువంటి రోమీయులకు కూడా అర్థమయ్యేటట్టు లాటిన్ భాషలో రాశారు. ఇకపోతే గ్రీక్ భాషలో కూడా రాశారు. ఎందుకు గ్రీక్ భాషలో రాశారంటే, ఇప్పట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్‌గా ఎలాగుందో ప్రపంచవ్యాప్తంగా, ఆనాటి కాలంలో ప్రియమైనోళ్ళారా ఆహ్, గ్రీక్ భాష అనేది ద గ్రేట్ అలెగ్జాండర్ ఆయన పరిపాలించినటువంటి, ప్రపంచాన్ని తన చేతిలో పెట్టుకొని పరిపాలించినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ ఆనాటి కాలంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పరిపాలించినప్పుడు, పిల్లరా, అందరూ కూడా రోమ్ పట్టణం వచ్చి వ్యాపార రీత్యాగా, బిజినెస్ పరంగా ఈ విధంగా ఆహ్, రోమ్ పట్టణం వచ్చి చేసేవారు వ్యాపారం. కనుక అందరూ కూడా అన్ని దేశాల వారు కూడా రోమ్ పట్టణం వచ్చి వ్యాపార రీతిగా డెవలప్ అయ్యేవారు. కనుక అక్కడికొచ్చిన వారందరూ కూడా తెలుసుకోవాలనే విధంగా గ్రీక్ భాషలో కూడా రాశారు. ఈ 3 భాషల్లో ఐఎన్ఆర్ఐ అనేటువంటి ఈ యొక్క మాట, ఈ పదాలు రాశారనమాట. చూద్దాం ఐఎన్ఆర్ఐ అంటే ఏమిటి? ఒకసారి చూద్దాం మనం. మనందరికి తెలుసు, మరొకసారి ఆహ్, నేర్చుకుందాం. ఐ అంటే ఈసోస్. ఈసోస్ అంటే జీసస్. ప్రియులారా, ఎన్ అంటే నజరేనుస్, నజరేత్. ఆర్ అంటే రెక్స్. రెక్స్ అనే పదము గ్రీకు, హీబ్రూ, అరామిక్ భాషలో రాసినటువంటి పదము. ఈ 4 పదాలు కూడా. రెక్స్ అంటే కింగ్. మనందరికి తెలుసు, రాజు. చివరగా ఐ అంటే ఇథియోరనస్. ఇథియోరనస్ అంటే జ్యూస్, యూదులు. ఐ అంటే యాసోస్. ఈ పదము హీబ్రూ, గ్రీక్, అరామిక్ భాషలో వ్రాయబడింది. గ్రీక్ భాషలో వ్రాయబడింది. ఎన్ అలాగే నజరేస్ అనే పదం హీబ్రూ, లాటిన్, గ్రీక్ భాషలో రాయబడింది. ఆర్ అనే పదము కూడా, రెక్స్ అనే పదము కూడా హీబ్రూ, లాటిన్, గ్రీక్ భాషలో రాయబడింది. లాస్ట్‌గా ఐ, ఇథియోరనస్ అనే పదం కూడా హీబ్రూ, లాటిన్, గ్రీక్ భాషలో వ్రాయబడింది. సన్హెడ్రిన్ వాళ్ళు, అనగా మత పెద్దలు అక్కడ ఉన్నటువంటి వారు ఏమన్నారంటే, యూదుల రాజు అని మాత్రం రాయకు అని పిలాతుతో చెప్పారన్నమాట. కానీ పిలాతు ఏమన్నారంటే, నేను రాశాను. మీరు పోండి అన్నాడు. ప్రియులారా, లేఖనాలు నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తాం అక్కడ. అక్కడ లేఖనాలు నెరవేరినట్లు చూస్తాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏముంది? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ యాకోబు వంశస్థులు అనగా ఎవరు? యాకోబు అనగా యాకోబు
ఇస్రాయేలుగా మార్చబడ్డాడు. అనగా ఇస్రాయేలీలు, యాకోబు వంశస్థులని ఇస్రాయేలీలు. ఇస్రాయేల్ అందరిని కూడా పరిపాలించే గొప్పవాడు. ఈ యొక్క యూదా ఆహ్, లో నుండి పుడతాడు అన్నట్టుగా లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ప్రియులయ్య ప్రియులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6, 7 వచనాల్లో ఆహ్, అతని భుజం మీద రాజ్యభారం ఉండును. ఆలోచనకరుడు ఆ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగుతడు సమాధానకర్త అని అవన్నీ కూడా లేఖనాలు సమస్తము కూడా నెరవేర్చబడ్డాయి. ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని ఈ యొక్క జ్ఞానులు అడగటం మనం చూస్తాం. అంటే ఈ యొక్క లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడాలి. ఎవరైతే సర్వాధికారి, లోకాన్ని ఏలేవాడు సర్వాధికారి అని ఎవరైతే చెప్పుకోగలరో వారిలో ఈ లేఖనాలన్నీ కూడా నెరవేరబడాలి. ఆయనే రాజు లోకానికి. కనుక ఇవన్నీ కూడా నెరవేర్చబడింది క్రీస్తులో. క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ప్రియమైన నా స్నేహితులారా, ఆ విషయమే క్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు. నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి మనం చూస్తే, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని శిష్యులతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ద గ్రేట్ కమిషన్ దట్ వీ హ్యావ్ గివెన్ టు జీసస్ యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. మనము క్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి మనకు ఆయన ద్వారా గ్రేట్ కమిషన్ ఇవ్వబడింది. మనమందరము కూడా వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలనేటువంటి ఆ యొక్క ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. ఒక మిషన్ ఆయన ఇచ్చాడు మనందరికీ కూడా. ఆయనే రాజు, ఆయనే సర్వాధికారి, సర్వపాలకుడు ఆయన. నిత్యము మనల్ని ఏలేవాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా క్రీస్తు శిష్యులమై, క్రీస్తు బిడ్డలమై ఉన్నాము. కనుక మనమందరం కూడా ఆ యొక్క ఐఎన్ఆర్ఐ యూదుల రాజు అన్నటువంటి ఆ మాటను మనం కూడా ఇతరులకు మనం షేర్ చేసే వాళ్ళగా ఉండాలి. ప్రియులారా, ఈసోస్, నజరేనిస్, రెక్స్, దిరోనస్, జీసస్ ఆఫ్ నజరేత్, కింగ్, యూదుల రాజు అని ఆయన పై విలాసము రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక క్రీస్తుని ప్రేమించిన ఇది కొత్త విశేషం ఏం కాదు. మనం మరొకసారి మన మోటివేషన్ కొరకు నేను చెప్పాలని ఆశించాను. దేవుడు కొద్ది మాటలు మనందరి ఇంట్లో దీవించి ప్రోత్సహించును గాక. ఆమేన్. సర్వ అధికారి అయిన మా తండ్రి నీకు స్తోత్రములు. మరొకసారి ప్రభా, గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా మమ్మల్ని అందరినీ బలపరచు, స్థిరపరచు ప్రభా. జ్ఞానములో ప్రభా మమ్మల్ని వర్ధిల్లింప చేయ ప్రభా. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలలో ప్రభు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభా స్వస్థపరచు ప్రభా. నజరేడేస్తున్నామో స్వస్థపరచండి ప్రభా. గాయపడిన హస్తము ద్వారా ప్రభా స్వస్థపరచండి ప్రభా. పవిత్రమైనటువంటి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చేత ప్రభా అయ్యా శుద్ధీకరించి మమ్మల్ని ప్రభా మీ రాజ్య వారసులుగా మమ్మల్ని తయారు చేయండి. ప్రభునికి స్తోత్రాలు. ప్రయాణం చేస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని వారికి సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ, వారందరూ కూడా సమయోచితమైన మంచి జ్ఞానం దయచేసి వారందరూ కూడా ప్రభావ మంచి రిజల్ట్స్ వచ్చేలాగా, మంచి ఉత్తీర్ణతులు అయిన ప్రభావ మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అలాగనే ప్రభావ విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రభునికి స్తోత్రాలు. ఎవరెవరైతే ఈ యొక్క ప్రభునైనా మరి తలంపులతో ఉన్నారో, ఈ యొక్క ఆలోచనలతో ఉన్నారో, వారి తలంపులన్నింటినీ కూడా ప్రభువ మరి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తున్నటువంటి వాగ్దానాలు ప్రభావ బిడ్డలందరి జీవితంలో ప్రభు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమె త్రియక దేవుని ప్రేమ సమాధానం మనతో నిత్యముండునుగా. ఆమె. మరొకసారి అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు.